like that, if you want to be strong, stout mind, if you want to be determined in devotion service, మీ ఇంట్లో కానీ మీ కార్యంలో కానీ మీ కుటుంబంలో కానీ సంకల్పంతో స్ట్రాంగ్ ఉండాలంటే యూ ప్రాక్టీస్ ప్యూరిటీ. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. మీరు ఎంత పవిత్రంగా ఉంటే అంత సంకల్పం ఉంటుంది, అంత మంచి స్టక్మైన షార్ప్ మైండ్, చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జీనియస్గా పనిచేస్తుంది మైండ్. లైక్ దట్స్ వై సీతారామకి మీరు బాగా వర్షిప్ చేయాలి. రాధాకృష్ణ, సీతారామ. ఈ విధంగా బ్రహ్మచార్యం పాటించాలంటే మనకి బుద్ధి బలం కావాలి. మొబైల్ మీరు చూస్తారు, స్త్రీ పురుష, బుద్ధి బలం లేదనుకోండి, మీరు అనుమానం గుర్తుపెట్టుకోలేదనుకోండి, బుద్ధి బలం అప్లై చేయలేదనుకోండి, యూ విల్ ఫినిష్. ఓకే, చెడు వచ్చినప్పుడు రాజకీయాలు, పనికిరాని విషయాలు, ద్వేషాలు, రెచ్చగొట్టే అంశాలు నా కళ్ళ ముందు మొబైల్లో వస్తున్నప్పటికీ నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాగైతే లంకలో ఉన్న ఆ రాక్షస స్త్రీలకి అట్రాక్ట్ కాలేదో నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపోజిట్ జెండర్, పరాయ పురుష లేదా పరాయ స్త్రీకి అట్రాక్ట్ కాను. నిరంతరం పవిత్రతను కాపాడుకుంటాను. అలాంటి బుద్ధి బలాన్ని ప్రసాదించండి. ప్రేయర్ నెంబర్ 2. నేను భక్తుడిని అంటే రాముడు, హనుమంతుడి భక్తి బలం. హనుమంతుడి భక్తి బలం ఎక్కడెక్కడ చూపించారు? నేను ఐఎమ్ సర్వెంట్, దాస్య భక్తుడిని. రామయ్య ఏం చెప్తా చేస్తా, అది అక్కడ చూపించారు బలాన్ని, అక్కడ చూపించాలి మీరు బలాన్ని. నేను కృష్ణ భక్తురాలు అంటే కుదరదు అనమాట. యూ షుడ్ ప్రీచ్ హరే కృష్ణ మంత్ర సో మెనీ పీపుల్. అది భక్తి బలం. నెంబర్ 1, నిత్యం భాగవతం వినడం వల్ల, జపం చేయడం వల్ల సూర్యుడు వారి ఆయుస్ని తీసుకోడు. మన ఆయుస్ ఎప్పుడు వేస్ట్ కాదు. లస్ట్ ఉన్నందుకు ఇక్కడ పుట్టాలి, కొంచెం లస్ట్ ఉన్న ఇక్కడ పుట్టేస్తాం. అంటే ఇక్కడ ఏం చూపించారు? ఆ నామములు చెప్పడంలో, హనుమంతుడు రామనామం చెప్పడంలో ఆయన శరీరం వైబ్రేట్ అయిపోతారు అనమాట. హరికి నేను పెద్ద భక్తుడిని అని చెప్పుకునేవాడు బలం, భక్తే కాదు. అది చూడడానికి ఆయన చెప్పుకోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో ఆయన తక్కువ. భక్తి బలం అంటే ఇక్కడ చూడండి, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అహం రామస్య దాసోస్మి. ప్రహ్లాదుని చూస్తే నరసింహస్వామి గుర్తుకు రావాలా, బలి చక్రవర్తి చూస్తే వామన దేవుడు గుర్తుకు రావాలా, హనుమంతుడిని చూస్తే రాముడు గుర్తుకు రావాలా, శిలా ప్రభుపాద వారిని చూస్తే కృష్ణ గుర్తుకు రావాలా. భక్తుల ద్వారా భగవంతుడి గుర్తు పెట్టుకుంటే అది భక్తి అంటే. భగవంతునికి ఎలాగ సేవ చేయాలో తెలుసు కాబట్టి ఆయన గుర్తు పెట్టుకోవాలి. సో భగవంతుడిని భక్తుడిని కలిపి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఉత్తమ భక్తులు అనమాట. హనుమాన్ యొక్క బలం అనమాట. యాక్చువల్లీ బలము అంటే ఏంటి? సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మహామంత్రము సత్తు, చిత్తు, ఆనందం 3 శక్తులు ఉంటాయి. సో దీంట్లో బలం అంటే సత్, చిత్ అంటే జ్ఞానం. ఓకే, లైక్ బలం గురించి మాట్లాడదాము. సో హనుమంతుడి బలము మొత్తం 5 రకాలు ఉంటాయి అనమాట. హనుమంతుడికి బలం 5 రకాలు. ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలి. మన ఊర్లో హనుమాన మందిరం ఉంది, మనం దానికి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మీకు ఏ బలం వస్తుందో తెలుసా? 5 బలాలు వస్తాయి. అవన్నీ మీకు వస్తాయంటే చాలా స్ట్రాంగ్ అవుతారు రా పిల్లలు. మీకు కావాలా బలాలు? కావాలి అని అలా అంటారు. ఈ ప్రీచర్ ఎవరైతే బోధిస్తుంటారో వాళ్ళకి, జనాలకి వాళ్ళ సొంత భాషలో, అర్థమయ్యే భాషలో ఆకట్టుకునేలాగా మాట్లాడితే వాళ్ళు భక్తిలోకి వస్తారు. సంబంధ భక్తి ఎలాగ వస్తుంది? ఆయన గుణాలు చెప్పాలి. రండమ్మ హనుమాన మందిరం క్లీన్ చేద్దాం, ఊరు రారు. హనుమాన మందిరం క్లీన్ చేస్తే హనుమంతుడి దగ్గర 5 బలాలు ఉంటాయి. అది మనకు వచ్చిందంటే మన కుటుంబానికి హెల్ప్ చేస్తాయి. మనం అందరి హనుమాన్ జయంతి రోజు మనం అందరూ వెళ్ళి హనుమంతుని కీర్తిద్దాం, రండమ్మా రండి హనుమంతుని కీర్తిద్దామని. ఇదనమాట. ఎప్పుడు కూడా బోధకుడు తెలివిగా హనుమాని దగ్గర ఉన్న శక్తుల్ని ఆ జనాలకు ఎలా పంచాలి ఆలోచించేవాడు బోధకుడు, ప్రీచర్. శారీరక బలంలో వాయువు అంత స్పీడ్గా వెళ్తాడండి. వాయువు ఎంత స్పీడ్గా, ఒక అల్పపీడనం అధికపీడనం అన్నప్పుడు ఎక్కడో అమెరికాలో అల్పపీడనం ఏర్పడితే ఇక్కడి నుంచి ఆ ఆఫ్రికా నుంచి గాలులు అటు వెళ్ళడం దక్షిణ అమెరికాకి, అంటే గాలులు ఎంత స్పీడ్గా ప్రవేశిస్తే, మేఘాలు కదిలితే వర్షాలు కదిలితే అంత తుఫాన్, అంత స్పీడ్ అనమాట. సముద్రంలో పైన వెళ్ళేటప్పుడు ఆ హనుమాన్ యొక్క థ్రస్ట్ అంటే ఒత్తిడి. మీరు రాకెట్ పైకి వెళ్ళాలంటే థ్రస్ట్ అనే ప్రిన్సిపల్ పనిచేస్తుంది. రాకెట్ ఒక సెకండ్కి 11 కిలోమీటర్ స్పీడ్తో రాకెట్ని డిజైన్ చేస్తేనే అది వెళ్తుంది అనమాట ఆర్బిట్లోకి. ఈవెన్ 10 కిలోమీటర్ ఫర్ సెకండ్ అయినా వచ్చి సముద్రంలో పడిపోద్ది. అంటే వ్యతిరేక దిశ. గాలిలో వీస్తుందా, గాలికి వ్యతిరేక దిశనే థ్రస్ట్ అంటారు. ఒక రాకెట్ హనుమానికి అంత థ్రస్ట్ అనమాట. వ్యతిరేక దిశలో కూడా వీచే ఆయనకి ఆక్సిజన్ సిలిండర్లు ఏం అవసరం లేదు. ఓకే, ఆయనకి 1 థ్రస్ట్, రామ. అందుకే మీరు జపం చేసినప్పుడు హరే కృష్ణ 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 హరే హరే ఆ ఒత్తిడి క్రియేట్ చేయాలి. కృష్ణ కృష్ణ
ఆ కృష్ణ కృష్ణ అడిచినప్పుడు ఆ మంత్ర శక్తి ఆ మనసులోకి ప్రవేశిస్తుంటది. అసలు అది అలా ట్రస్ట్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళకి శక్తి రిలీజ్ అవుతుంటది, ఆలోచనలు రావు, చాలా పవర్ఫుల్ భక్తులు అయిపోవచ్చు. ఇక్కడ హనుమంతుడు కూడా సముద్రం పైన ఆయన శారీరక బలానికి ట్రస్ట్ క్రియేట్ చేశారు. ఆ వ్యతిరేక దిశలో వెళ్ళడం వల్ల సముద్రము అణిచుతుంది, అణిచి మళ్ళీ పైకి రజవుతుంది అనమాట. ఆ సముద్రము పాదాలు తాగడానికి ప్రయత్నిస్తుంటది. హనుమాన్ దట్ ఈస్ కాల్ శారీరక బల, ట్రస్ట్. సో మనం కూడా భగవంతుడు శారీరక బలం ఇచ్చారు. మన బలం ఇచ్చింది వేరేవాడిని కొట్టడానికి తిట్టడానికి కాదు, నాలుగు ఇచ్చారు గట్టిగా మంత్రాన్ని చెప్పడానికి. నిజమైన శారీరక బలం దేంట్లో ఉపయోగించుకోవాలి? మంత్రం చెప్పడంలోనే, లేదా నృత్యం చేయడంలో. సో హనుమంతుడు శారీరక బలము సీతమ్మ కోసం కలవడానికి వెళ్ళారు. అక్కడ బలం దేనికి ఉపయోగించారు? పర్పస్. మీకు ఉన్న శారీరక బలం ఏంటంటే నాలిక, కాళ్ళు. నృత్యం చేయాలా, మంత్రం చెప్పాలి. ఈ హరే కృష్ణ మంత్రం విని వ్యక్తి వెంటనే మాయ, కోరికలు, కామ ఇవన్నిట్లో ఉన్న వ్యక్తి వెంటనే ఇది నేను కాదు, ఇది నాకు అంటుకున్న ఒక బురద, ఇది నేను కాదు, నేను కృష్ణ భక్తురాలు అని చెప్పి వెంటనే తన ఒరిజినల్ స్టేట్కి వస్తారన్నమాట. అన్కాన్షియస్నెస్ టు కాన్షియస్నెస్ స్టేట్. దట్ ఈస్ కాల్ మెడిసిన్. చూడండి, ఓ హనుమాన్, నేను నా శారీరక బలం ముఖ్యంగా నా నాలికని రామనామం జపించడంలో సంపూర్ణంగా ఉపయోగించుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలికతో చెడు మాటలు కానీ భక్తికి సంబంధం లేని విషయాలు కానీ మాట్లాడను. రెండోది హనుమంతుడి బలం పేరు బుద్ధి బలము. ఇది చెప్పాలంటే ఇది 6 కింద వస్తుంది, డెసిజన్ మేకింగ్. హనుమంతుడు లంకలో సీతమ్మని పట్టుకోవడం అంటే ఏంటి? చాలామంది రాక్షసులు వాళ్ళ డ్రెస్ కూడా సరిగ్గా లేదు. అక్కడున్న లేడీస్ డ్రెస్సెస్ మహిళలు సరిగ్గా వేసుకోలేదు డ్రెస్సెస్. హనుమాన్ బుద్ధిబలం ఉంది కాబట్టి ఆయన మా ఇంటెలిజెన్స్తో సీతమ్మ తల్లి ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు. సీతమ్మ తల్లి వెరీ వెరీ పవిత్రత. అమ్మ అంటే మొత్తము శరీరాన్ని కరెక్ట్గా కప్పుకొని చక్కగా ఉండే ఒక మహారాణి, అయోధ్య మహారాణి ఆమె. ఇట్లాగా చిల్లరగా ఏదో తాగేసేసి పడుకొని, ఇప్పుడు ఒక పురుషుడు వెళ్తున్నాడు, స్త్రీలు సరిగ్గా బట్టలు వేసుకో తిరుగుతున్నారు ఇష్టానుసారంగా. సో మీరు భక్తుడైతే యూ కెన్ థింక్ అబౌట్ హనుమాన్. ఎలాగా ఇక్కడ చూసేవాళ్ళు ఎంత ఈ బ్రహ్మచార్యం పాటించాలంటే మనకి బుద్ధి బలం కావాలి. మొబైల్ మీరు చూస్తారు, స్త్రీ పురుష బుద్ధి బలం లేదనుకోండి, మీరు హనుమాన్ గుర్తుపెట్టుకోలేదనుకోండి, బుద్ధి బలం అప్లై చేయలేదనుకోండి, యూ విల్ ఫినిష్ ఓగియా. ఎస్టిమేట్ టికెట్స్ ఉండాలమ్మా, పాయింట్ నెంబర్ 1. రెండోది గడ్డిపుచ్చకుండా తక్కువ ఉండాలి. 3 నామం చెప్తే శరీరం కంపించాలమ్మా. హనుమంతుడు లంక వెళ్ళేటప్పుడు ఎంత చురుకుగా, అక్కడ ఏమంటారంటే సీతమ్మ పట్టుకోవడంలో ద ఫైండ్ ఇన్ ద ట్రూత్ పట్టుకోవడంలో చురుకుగా ఉన్నారు. గమనిక, మేధస్సు అన్ని గమనిస్తున్నారు. ఎవరైనా దాడి చేస్తున్నారా లేదా, ఎవరు అమ్మ ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది, నేను ఇంటెలిజెన్స్ లైక్ దట్ ఇవన్నీ కూడా వెళ్తున్నారు అనమాట. మధ్యలో నేను ఎక్కడా కూడా అట్రాక్ట్ అయిపోలే, రాక్షస స్త్రీలకి అట్రాక్ట్ కాలే. మనం కూడా మొబైల్ ఆడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భక్తి ఎగిరిపోద్ది 5 రోజులు కాదు, 30 సెకండ్లో పోద్ది అనమాట. లేదు నాకు బలం లేదన్నప్పుడు యూ కెన్ ప్రే అనమాట. ఓకే, అదర్ చేతులు జోడించండి. హనుమా, నేను ఈ యొక్క ఆధునిక ఇంటర్నెట్ యుగంలో ఈ మొబైల్లో ఎట్టి పరిస్థితుల్లో చెడు వీడియోలు చూడను. నిరంతరము రామనామం కార్యం కోసమే ఈ మొబైల్ వాడుకుంటాను. నాకు అలాంటి బుద్ధి బలాన్ని ఇవ్వండి. చెడు వచ్చినప్పుడు రాజకీయాలు, పనికిరాని విషయాలు, ద్వేషాలు, రెచ్చగొట్టే అంశాలు నా కళ్ళ ముందు మొబైల్లో వస్తున్నప్పటికీ నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాగైతే లంకలో ఉన్న ఆ రాక్షస స్త్రీలకి అట్రాక్ట్ కాలేదో, నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపోజిట్ జెండర్, పరాయ పురుష లేదా పరాయ స్త్రీకి అట్రాక్ట్ కాను. నిరంతరం పవిత్రతను కాపాడుకుంటాను. అలాంటి బుద్ధి బలాన్ని ప్రసాదించండి. ప్రేయర్ నెంబర్ 2. 3 బలం పేరు భక్తి బలం. భక్తిలో బలం ఎప్పుడు వస్తుంది? చైతన్యబాబు చెప్తారన్నమాట. ఒక భక్తుడు బలం రావాలంటే తృణాదపీసు నీచైనా తరోరి సహిష్టిన, గడ్డి పోచుకొని తక్కువ ఎవరు ఉంటారు వాళ్ళే బలం. నేను పెద్ద భక్తుడిని అని చెప్పుకునేవాడు బలం భక్తే కాదు. అది చూడడానికి ఆయన చెప్పుకోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో ఆయన తక్కువ. భక్తి బలం అంటే ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్పారు? సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు? సీతమ్మ దగ్గరికి వెళ్ళి అహం రామస్య దాసోస్మి, చేతులు పైకి ఎత్తి అమ్మవారిని చూసుకుంటూ అహం రామస్య దాసోస్మి. హనుమంతుడి భక్తి బలం ఎక్కడెక్కడ చూపించారు? నేను ఐఎమ్ ఎ సర్వెంట్, దాస్య భక్తుడిని. రామ ఏం చెప్తా చేస్తా, అది అక్కడ చూపించారు బలాన్ని. అక్కడ చూపించాలి మీరు బలాన్ని. నేను కృష్ణ భక్తురాలు అంటే కుదరదు అనమాట. యూ షుడ్ ప్రీచ్ హరే కృష్ణ మంత్ర సో మెనీ పీపుల్. అది భక్తి బలం. అండ్ ఇక్కడ ఏం చూపించారు?
ఆ నామములు చెప్పడంలో, హనుమంతుడు రామనామం చెప్పడంలో ఆయన శరీరం వైబ్రేట్ అయిపోతుంది అనమాట. హరికి రామ్ 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 అటాక్ లైక్ దట్ మాయమలి. సో మూడో ప్రేయర్, చేతులు జోడించాలి. భూ భక్త హనుమాన్, నేను గడ్డిపూచకుండా తక్కువ ఉండి ఇతరుల గౌరవించి ఇతరుల నుంచి గౌరవం ఆశించకుండా నేను భగవంతుడికి ముఖ్య సేవకుడిగా ఉంటాను. ఓ హనుమాన్, మీరు ఏ విధంగా అయితే రామనామాన్ని చెప్పేటప్పుడు మీ శరీరం కంపించి ఒక వైబ్రేషన్తో ఒక భక్తి భావంతో శరణగతి చేస్తారో, నేను కూడా ఇక్కడి నుంచి హరే కృష్ణ మంత్రాన్ని ప్రతి పూసలో అవతరిస్తున్న నా కృష్ణ భగవానుడిని నేను ప్రేమతో జపం చేస్తాను. ఆ జపం చేసే బలాన్ని ఇవ్వండి. భక్తి బలం దేహి. ఆడపిల్ల జీవితం ఇంతే, ఈ కోడల జీవితం ఇంతే. ఈ ఉద్దు ఈ పాటలు మనకి సినిమా పాటలు ఏం చేస్తాయి, మీకు ఏడిపించేస్తుంటాయి. మీరు పవర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ లైక్ సీతమ్మ రాధమ్మ లెక్క. అమ్మ ఆల్వేస్ చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ రామ్ రామ్. వారిని రాముణ్ణి కలపాలి. మిషన్ నువ్వు చాలా వానరులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏంటి, హరే కృష్ణ మంత్రాన్ని మనము జనంలో తీసుకువెళ్ళాలి. శ్రీల ప్రభుపాదుల వారు పుస్తకాలు మనకు ఆత్మబలాన్ని ఇస్తాయి. నౌ ఈ యొక్క మంత్రాన్ని జనంలో తీసుకెళ్తే కలపాలి. ఆ భక్తుల్ని ఆ భగవంతుని కలపాలి. సీతమ్మ తల్లి భక్తురాలు, భగవంతుడు రాముడు, వీళ్ళిద్దరిని కలపాలి. హనుమంతుడి మధ్యలో ఎంటర్ అవుతారు. జాంబవానంతుడు ఆయన శక్తి గుచ్చేయడం వల్ల హనుమంతుడు వెంటనే ఆ యొక్క ఎగిరినప్పుడు ఆ కొండ పిండి అయిపోద్ది. అంత ఎగిరి ఆ సముద్రం థ్రస్ట్ క్రియేట్ చేసిన ఆయన లంక వెళ్ళిపోతుంది. వాడారు మేబీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆత్మబలం ఎలాగొస్తుంది. ఇక్కడ ఆత్మలో రావాలంటే జాంబవంతుడు ఉండాలి. హనుమంతుడిలో బలం ఉన్నప్పటికీ తన యొక్క శాపం వల్ల తన బలం పెద్ద అయినా, బట్ హనుమంతుడికి బలం ఉంది. మనలో కూడా కృష్ణ పరమాత్మ ఉన్నారు. బలం, ఆయుర్బలం అంటే మనకి ఎందుకు? ఆయుర్బలం అంటే ఏంటంటే బ్రహ్మచార్యం. ఇది ప్రతి ఒక్కరు పాటించాలి. గృహస్థులు కూడా ఆచార్యులు మంత్రి వన్ టైమే. పీపుల్ ఆర్ అవుట్ సైడ్ పీపుల్ ఆర్ దే వేస్టింగ్ విటల్ ఫ్లూయిడ్స్. ఇట్స్ కంటైన్స్ సో మచ్ ఆయుష్ శక్తి, జ్ఞానశక్తి, బలశక్తి, తేజోశక్తి. ఇవన్నీ బాడీ నడపడానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ అన్నీ వేస్టింగ్ లైక్ ఎనీథింగ్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. ఓకే, పీపుల్ తెలియట్లేదు అనమాట. యానిమల్ ప్రొపెన్సిటీస్. అందుకే ఈరోజు హనుమాన్ బలం జయంతి రోజు కాబట్టి మన హనుమంతుడికి అడుగుదాం, నాకు ఆయుర్బలం కావాలి. ఆయుష్ అంటే ఎట్లా వస్తుంది? ఆయుష్ 2 రకాలుగా వస్తుంది. పాయింట్ నెంబర్ 1, నిత్యం భాగవతం వినడం వల్ల, జపం చేయడం వల్ల సూర్యుడు వారి ఆయుష్ని తీసుకోడు. మన ఆయుష్ ఎప్పుడు వేస్ట్ కాదు. గురువు పుస్తకాలు చదవాలి. ఆ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు, ఆ జపం చేస్తున్నప్పుడు, సంకీర్తన చేస్తున్నప్పుడు ఈ ఆయుష్ మీకు ఎవ్వరు ఏం చేయలేరు. గృహస్థమైన ఏదైనా పవిత్రత అనేది చాలా ముఖ్యం. అందుకే రెగ్యులేషన్. గృహస్థ జీవితంకి వెళ్ళింది రెగ్యులేషన్ చేయడానికి. అంతే. 4 ఆశ్రమాలు కూడా పవిత్రత మీద ఫోకస్. భగవంతుని ఛాన్స్ ఇచ్చారు అంతే. గృహస్థ జీవితం ఓకే. Permissive sex means married wife, one must be married, and with married wife he can have sex once in a month after the menstrual period, and when the wife is pregnant, no more sex. This is part. జీవితాన్ని నడపడానికి కావాల్సిన శక్తి ఉండదు పాపం. బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్లో మనకి మెమోరీ పవర్ పోయి ఉంటుంది. మెంటల్ వీకెన్, ఫ్రస్ట్రేటెడ్. గోలోకల్ లస్ట్ ఉంటుందా? నో లస్ట్. గోలోకలు లవ్వే. ఇప్పుడు మీకు ఎలాగైతే కృష్ణ ప్రేమ పెరుగుతుంది రోజు రోజుకి, లస్ట్ నుంచి దూరం అయ్యి ఎలాగ మీ కృష్ణ ప్రేమ పెరుగుతుంది కదా. ఈ ప్రేమ పెరిగే లస్ట్ 0 అయిపోద్ది. అప్పుడు మీరు గోలోకంకి వెళ్తారు. అక్కడ లస్ట్ ఉండదు పాపం. లస్ట్ ఉన్నంతవరకు ఇక్కడ పుట్టాలి. కొంచెం లస్ట్ ఉన్న ఇక్కడ పుట్టేస్తాం. ఈ తరగతులు జపం మనకి ఇప్పుడు ఉంది. 40 సంవత్సరాలు వచ్చాం, ఇంకా లస్ట్ ఉందనుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా లస్ట్ని ప్యూరిఫై చేసుకోకపోతే ఇట్స్ మీన్స్ వీఆర్ ఇన్వైటింగ్ అనదర్ బాడీ. శాస్త్రాన్ని చెప్పింది చేయాలి. మన ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు అనమాట. శాస్త్రం చెప్పింది ఏంటి? రెగ్యులేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ మేనర్. శాస్త్రం వ్యతిరేకంగా ఏ చేసినా కూడా కర్మ. పవిత్రత లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. చాలా. అండ్ కృష్ణ కూడా మనకు దొరకడు. ఓకే, సో గృహస్థులకు ఏదైనా ఇబ్బంది పెట్టట్లేదు. గురువు క్లియర్గా చెప్పారు, ఫాలో దట్ థింగ్. హరే కృష్ణ మోర్ రౌండ్స్ అంతే. స్టౌట్ మైండ్ ఇఫ్ వాంట్ బి డిటర్మైన్డ్ ఇన్ డివోషన్ సర్వీస్. మీ ఇంట్లో కానీ, మీ కార్యంలో కానీ, మీ కుటుంబంలో కానీ సంకల్పంతో స్ట్రాంగ్ ఉండాలంటే
యూ ప్రాక్టీస్ ప్యూరిటీ. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. మీరు ఎంత పవిత్రంగా ఉంటే అంత సంకల్పం ఉంటుంది, అంత మంచి స్టక్మైన షార్ప్ మైండ్, చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జీనియస్గా పనిచేస్తుంది మైండ్. లైక్ దట్స్ వై సీతారామకి మీరు బాగా వర్షిప్ చేయాలి. రాధాకృష్ణ, సీతారామ, దర్ ఆల్ రిప్రజెంటేటివ్స్. హనుమాన్ గుడికి వెళ్ళాడు, హనుమంతుడికి ఇవన్నీ అడగాలి. ఈ ప్రతి ఒక్కరూ హనుమాన్కి అడగాలన్నమాట. ఓకే, లాస్ట్ ప్రేయర్. భక్త హనుమ, నేను ఆయుర్బలం అయినా ఈ పవిత్రతను పాటిస్తాను. ఈ పవిత్రతను పాటించే శక్తిని మా గృహస్థ కుటుంబంలో మాకంటే భార్య భర్తలకి ఇద్దరికి, మీరు సింగిల్ ప్రే చేయకూడదు, ఆయుర్బలం ఓకే ఇవ్వండి. మీ యొక్క ఆయుర్బలం శక్తితో మేము పవిత్రత పాటించి రాముడి యొక్క కార్యంలో నిరంతరం ఉండేలా ఏర్పాటు చేయండి. ధర్మపత్నిలాగా ఉంటాము. హంస ఓన్లీ మంచి తీసుకుంటుంది, చెడుని ఈజీ పెట్టేస్తుంది. కాకేం చేస్తుంది, రివర్స్ మెకానిజం. ఓకే, సో